ఇది ఇంత డిఫరెంట్గా ఉండడానికి రీజన్ ఏంటంటే టాప్లో చూడండి టెరాకోటా టైల్స్ యూజ్ చేశారు అండ్ ఈ వార్డ్రోబ్ కూడా స్లైడింగ్ ఇచ్చారు. ఇది టెక్స్చర్డ్ ప్యాటర్న్తో ఉంటుంది, ఫ్లూటెడ్ లామినేట్. ఇది రెగ్యులర్ టైప్లో అయితే ఉండదు. హౌస్ ప్లానింగ్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇది మోడర్న్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఒక మంచి విల్లా చూపించిపోతున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది అండ్ డిఫరెంట్ ప్లానింగ్ అయితే ఉంటుంది. సో రీసెంట్గా అయితే కనుక మనం ఎప్పుడు పెట్టలేదు విల్లాస్ అనేవి ఈ మధ్యకాలంలో అయితే కనుక. సో మంచి విల్లా అనేది సేల్కి అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను వీడియోలోని, అండ్ ప్లానింగ్ కూడా ఇస్తాను. సో ఎక్కడ ఆపకుండా వీడియో చివరి వరకు చూసి అన్నీ తెలుసుకుని మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. సో ప్రస్తుతానికి బయట ఉన్నాం, మనం లోపలికి వెళ్దాం ఇప్పుడు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక స్టార్టింగ్ కార్ పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది. ఇక్కడ మనం అవసరమైతే 2 బైకులు కూడా పార్కింగ్ చేసుకోవచ్చు కార్తో కలుపుకోండి. అండ్ ఇక్కడ ఎక్కడ కూడా కాలం అనేది అడ్డుగా లేదు పార్కింగ్ ఏరియాలోని. ఇది బాగా కవర్ చేశారు ఇక్కడ, అందుకే పార్కింగ్ స్పేస్ అనేది ఇంతలా వచ్చింది. అండ్ ఇదంతా కూడా టేక్ డోరే, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. మొత్తం 130 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు, అంటే 16.12 అంకణాల కింద కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇంత డిఫరెంట్గా ఉండడానికి రీజన్ ఏంటంటే టాప్లో చూడండి టెరాకోటా టైల్స్ యూజ్ చేశారు. ఇది డిఫరెంట్గా ఉంది, స్లాబ్ టైప్ కానీ రేకుల షెడ్ కానీ కాకుండా టెరాకోటా టైల్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. సో ఒక 3 అడుగుల ప్లేస్ అనేది ఉత్తరం పక్కన అయితే వదిలేశారు. 27x43 ఫ్రెండ్స్, ఇది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు. ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు అనేది. పదండి లోపలికి వెళ్దాము. సో లోపలికి రాగానే స్టార్టింగ్ హాల్లోకి అయితే వచ్చేస్తాము. ఇది 17x13 సైజులో స్పేషియస్గా ఒక హాల్ వచ్చింది. టీవీ యూనిట్ కూడా ఎదురుగా తీసుకున్నారు. సోఫా సెట్స్ వేసుకోవడానికి కూడా కన్వీనియంట్గా అయితే ఉంది. అండ్ సీలింగ్ డిజైన్ కూడా ఎక్కడ ఓవర్గా అయితే అనిపించలేదు, చాలా డీసెంట్గా ఉంది. అండ్ ఇక్కడ సోఫా సెట్స్ వేసుకోవచ్చు, అది టీవీ యూనిట్. అది ఇక్కడ మిడిల్లో ఒక పార్టీషన్ వచ్చేసింది, కంప్లీట్ ఇది వుడ్ టెక్స్చర్ ఫినిషింగ్తో వచ్చింది. చిన్న చిన్నవి డెకరేటివ్ ఐటమ్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం. అండ్ ఫ్యాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో హౌస్ లొకేషన్ ఎక్కడ ఏంటి అని చెప్పి దాని గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ హౌస్ లొకేషన్ వచ్చేసరికి మన గుంటూరు గోరంట్ల అనే ఏరియాకి అయితే రావడం జరుగుతుంది. బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి మహా అయితే ఒక 10 నిమిషాల్లో అయితే వెళ్ళిపోవచ్చు. 3 కిలోమీటర్ల లోపే ఉంటుంది. అండ్ మున్సిపాలిటీలోకి అయితే వస్తుంది. వాటర్ మనకి 24/7 అవైలబుల్గా అయితే ఉంటుంది. మున్సిపాలిటీ వాటర్ అయితే వస్తుంది. చుట్టుపక్కల అపార్ట్మెంట్లు, హౌస్లు ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ వాడిన ఐటమ్స్ అన్నీ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ ఐటమ్స్ యూజ్ చేశారు. అండ్ మీరు గమనించుకున్నట్లయితే కనుక రెగ్యులర్ టైప్లో అయితే ఉండదు. హౌస్ ప్లానింగ్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇది మోడర్న్గా ఉంటుంది. సో ఇదంతా కూడా కిచెన్ అండ్ డైనింగ్ స్పేస్ 2 కలిపి తీసుకున్నారు. ఇక్కడ డైనింగ్ టేబుల్ కూడా సరిపోతుంది. అక్కడ కార్నర్లో పూజా మందిర్ వచ్చేసింది. ఇది చూసుకున్నట్లయితే కనుక మనకి 13x11.5 సైజులు అయితే ఉంటుంది. మంచి స్పేషియస్గా వచ్చింది. అండ్ ట్యాప్స్ అన్నీ కూడా సెరా కంపెనీ యూజ్ చేశారు. టైల్స్ అన్నీ కూడా కజారియా కంపెనీవి. ప్లంబింగ్ అంతా కూడా ఆశీర్వాద్కి అయితే వెళ్ళారు వీళ్ళు. అండ్ ఇవన్నీ కూడా చూడండి ట్యాండమ్ అయితే వచ్చేసాయి. వర్క్ అయితే మాత్రం చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది 2 హౌసెస్ ఉన్నాయి మనకి ఇక్కడ, 2 ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్లోనే. ఇదంతా కూడా గ్రాండ్ ప్లాట్ఫామే మొత్తం కంప్లీట్ ఇదంతానే. అండ్ పూజా మందిర్ ఈ సైడ్ తీసుకున్నారు. కంప్లీట్ ఇదంతా కూడా ఫినిషింగ్ గ్లాసీలో వచ్చింది. ఇక్కడ ఒక 3.5 అడుగుల ప్లేస్ అయితే వదిలేశారు వీళ్ళు. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఈ కార్నర్లో వాష్ ఏరియా వచ్చింది. అండ్ స్టోరేజ్ చిన్నది యూనిట్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే కాంపౌండ్ వాల్ హైట్ అనేది ఒక 5 ఫీట్ వరకు తీసుకున్నారు. అవుట్ సైడ్ ఇచ్చిన కాంపౌండ్ వాల్ హైట్ అనేది కొంచెం ఎక్కువగా అయితే వచ్చింది. చాలా ఫ్రీగా ఉంది చూడండి. డైనింగ్ ఏరియా కానీ కిచెన్ కానీ ఇదంతా కూడా మంచి ప్లానింగ్ అయితే చేశారు. ప్లానింగ్ కూడా ఒకసారి చూపిస్తాను, చూసుకోండి. 27x43 వెస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ప్లానింగ్ నేను చూపిస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ తర్వాత చూపిస్తాను. సో స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. తర్వాత హాల్లోకి వెళ్తాము. ఎదురుగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. అండ్ కిచెన్, మాస్టర్ బెడ్రూమ్ ఈ విధంగా కింద గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఉంటుంది. ఎవరికైనా ఈ ప్లాన్ కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్ డ్రాయింగ్ చూపిస్తున్నాను, చూసుకోండి. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది. ఒక సింగిల్ బెడ్రూము, ఒక బాత్రూమ్ అయితే ఉంటుంది. చూపిస్తాను అది కూడా మీకు. ఇవి ప్లాన్స్, ఇవి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి అవి. అండ్ మీకు ఏదైనా ఖాళీ స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్స్ అయితే చేస్తున్నాము. హౌస్ ప్లాన్స్ ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడతాను, దానికి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇది బయట మనకి ఇచ్చిన కామన్ టాయిలెట్. ఇది ఎవరైనా హాల్లో కానీ ఎవరైనా బయట వాళ్ళు యూజ్ చేసుకోవడానికి అన్నట్లుగా ఇచ్చారు వీళ్ళు.
సో ప్లంబింగ్ మొత్తం అంతా కూడా ఆశీర్వాద్కి అయితే వెళ్ళారు వీళ్ళు. వైరింగ్ అంతా కూడా ఫినోలెక్స్ అయితే యూస్ చేశారు వీళ్ళు, కంప్లీట్ మొత్తం వైరింగ్ అంతా. ఇవి ఇదిగోండి ఎస్కో కంపెనీవి అండ్ అట్లాగే జాగ్వార్ కంపెనీవి, ఇట్లాంటి మంచి మంచి ప్రీమియం కంపెనీవి యూస్ చేశారు వీళ్ళు. ట్యాప్స్ కానీ అండ్ వాష్ బేసిన్స్ ఇలా అన్నీ కూడా. అండ్ కన్స్ట్రక్షన్ అంతా కూడా వీళ్ళు చూసుకున్నట్లయితే కనుక ఓపీసీ అండ్ పీపీసీ సిమెంట్ 53 గ్రేడ్ ఇట్లాంటి మంచి మంచివి అయితే యూస్ చేశారు. అండ్ స్టీల్ కూడా వైజాగ్ కంపెనీ స్టీలే యూస్ చేయడం జరిగింది. అన్నీ కూడా ప్రాపర్గా ఫాలో అయ్యి కన్స్ట్రక్షన్ చేశారు వీళ్ళు. అండ్ చాలా డీసెంట్గా కూడా ఉంది హౌస్ మొత్తం అంతా. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ మనం చూస్తుంది 11x11.5 సైజులో అయితే ఉంటుంది. సీలింగ్స్ కూడా ఎక్కడ ఓవర్గా లేవు, చాలా సింపుల్గా ఉన్నాయి. అండ్ ఈ వార్డ్రోబ్ కూడా స్లైడింగ్ ఇచ్చారు. ఇది టెక్స్చర్డ్ ప్యాటర్న్తో ఉంటుంది, ఫ్లూటెడ్ లామినేట్ ఇది. ఇక్కడ విండో సీటింగ్ అయితే వస్తుంది. స్విచ్లు అన్నీ కూడా లెగ్రాండ్ కంపెనీవి అండ్ యూపీవీసీ విండోస్ అయితే యూస్ చేశారు వీళ్ళు. లోపలన్నీ కూడా సిమెంట్ షెల్ఫ్స్ వచ్చేసాయి. అండ్ ఈ సైడ్ ఒక డ్రెస్సింగ్ టేబుల్ తీసుకున్నారు వీళ్ళు. ఇక్కడ స్విచ్లు అన్నీ కంప్లీట్ లెగ్రాండ్ కంపెనీకి సంబంధించిన స్విచ్చెస్ యూస్ చేశారు. వైరింగ్ ఫినోలెక్స్ అయితే ఉంటుంది. 4x8 సైజులు అయితే ఉంటుంది బాత్రూమ్ అనేది. ఈ బాత్రూమ్ ఎలాగుందో పైన ఫ్లోర్ బాత్రూమ్ కూడా సేమ్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న విధంగానే ఉంటుంది పైన ఫ్లోర్లో బాత్రూమ్ కూడా. సో చూసుకున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంది ఇది. ఒకసారి పదండి బయటికి వెళ్దాము, పైన కూడా మీకు చూపిస్తాను. అంతకన్నా ముందు ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి అని మీకు ఒకసారి చెప్తున్నాను చూడండి. ఈ హౌస్ వచ్చేసరికి గుంటూరు గోరంట్ల అనే ఏరియాకి అయితే వస్తుంది, మున్సిపాలిటీలోకి అయితే ఉంటుంది. వాటర్ కూడా మున్సిపల్ వాటర్ అయితే వస్తుంది. దీనికి లోన్ కూడా పెట్టుకోవచ్చు. ప్రైస్ అయితే మాత్రం వీళ్ళు చెప్పడం ఇలా టోటల్ మొత్తం అంతా కూడా 95 లక్షలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ అంటే ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు, తగ్గిస్తారు, మాట్లాడవచ్చు కూడా ప్రైస్ విషయంలోని. ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా తీసుకోవాలి అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడతాను, ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. 95 lakhs చెప్తున్నారు, తగ్గిస్తారు, మాట్లాడవచ్చు కూడా. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ మనం చూస్తుంది 17x10 సైజులో అయితే ఉంటుంది. సీలింగ్ డిజైన్ చూడండి, చాలా సింపుల్గా ప్లెయిన్గా తీసుకున్నారు. అండ్ ఒక 2 స్పాట్ లైట్స్ తీసుకున్నారు అక్కడ. అండ్ ఈ పక్కన కంప్లీట్ వార్డ్రోబ్ వచ్చింది. స్లైడింగ్ యూజ్ చేశారు, టాప్లో ఓపెనబుల్ డోర్స్ వచ్చేసాయి. ఒక సైడ్ గ్లాస్ ప్లాట్ఫామ్స్ కూడా తీసుకున్నారు ఇందులో వీళ్ళు. ఇదిగోండి చిన్న చిన్న ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ అట్లాంటివి పెట్టుకోవచ్చు, బుక్స్ అట్లాంటివి కూడా పెట్టుకోవడానికి యూస్ అవుతుంది. అండ్ విండోస్ కూడా పెద్దవి తీసుకున్నారు. కింద గ్రౌండ్ లెవెల్ నుంచి మనకి ఒక 7 అడుగులు హైట్ వరకు తీసుకున్నారు వీళ్ళు. బాగుంది. ఫినిషింగ్ కూడా మ్యాట్ ఫినిష్ వచ్చింది ఇక్కడ వార్డ్రోబ్ది, లామినేట్ ఫినిషింగ్ అనేది. అండ్ టైల్స్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2x2 సైజ్ టైల్స్ ఇవి. పెద్ద సైజ్ కాదు, బాగా పెద్ద సైజ్ యూస్ చేస్తారు కదా, అట్లా యూస్ చేయలేదు వీళ్ళు, చిన్నవి యూస్ చేశారు. అండ్ ఇదంతా పార్కింగ్ ఏరియా, 1x1 సైజ్ టైల్స్ అయితే యూస్ చేశారు వీళ్ళు. ఏవైనా మనకి హౌస్ అయితే మాత్రం బాగుంది ఫ్రెండ్స్. కన్స్ట్రక్షన్ వర్క్ అనేది చాలా నీట్గా అయితే చేశారు వీళ్ళు. 2 ఉన్నాయి, మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. రైలింగ్ కూడా చూడండి, మొత్తం గ్రానైట్ వచ్చేసింది ల్యాండింగ్ అంతా. డెకరెంట్ పెట్టారు వీళ్ళు, గోడలకు చూడండి డెకరెంట్ పెట్టారు. అండ్ పెయింట్లు అన్నీ కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్ యూస్ చేశారు వీళ్ళు కన్స్ట్రక్షన్లోని. ఇవి టెరాకోటా టైల్స్ ఇవి. ఏదో ఓన్గా కట్టుకుంటాం కదా సొంతంగా, ఆ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ టైల్స్ వాడారు చూడండి ఇక్కడ. సో ఇదేంటంటే మెయిన్ స్కూల్స్కి, మార్కెట్లకి, టెంపుల్స్కి ఇలా అన్నిటికీ కూడా దగ్గరలో అయితే ఉంటుంది. మంచి లొకేషన్లో అయితే ఉంది. చుట్టుపక్కల చాలా వరకు అపార్ట్మెంట్లు, హౌసెస్ అయితే ఎక్కువ శాతం అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇది ఒక బెడ్రూమ్. ఇది ఎవరైనా రెంట్కైనా కూడా ఇచ్చుకోవచ్చు మీరు, బ్యాచిలర్స్కి ఎవరికైనా. అండ్ దీని మీద టాప్లో ట్యాంక్ అయితే తీసుకున్నారు వీళ్ళు. పెయింట్లు మొత్తం అన్నీ కూడా ఏషియన్ కంపెనీ పెయింట్సే వచ్చాయి. అండ్ ఇది ఇంకొక బెడ్రూమ్. ఇది కింద చూసాం కదా, సేమ్ అట్లానే ఉంటుంది, కొంచెం పెద్దగా వస్తుంది దానికన్నా. అండ్ వార్డ్రోబ్ కూడా ఇచ్చారు ఇక్కడ. మంచి డీసెంట్గా ఉండాలి హౌస్ అనేది. అండ్ ఎవరికైనా రెంట్కి ఇచ్చుకోవడానికి పైన ఒక రూమ్ ఉండాలి, లేదంటే మనకి ఏదైనా ఒక స్టడీ రూమ్ టైప్లో ఉండాలనుకున్నా కూడా బాగుంటుంది. ఇది లాక్లో ఉంది. కింద చూసాం కదా, సేమ్ ఉంటుంది బాత్రూమ్ అనేది. సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పాను. ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఎవరైనా హౌస్ తీసుకోవాలని చెప్పి చూస్తుంటే కనుక డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.